బీకేపీఎల్ఈ న్యూస్ కి స్వాగతం. మన స్టాఫ్ ఫోటోగ్రాఫర్ వస్తున్న కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఈ సెక్యూరిటీ కూడా మనకు ఉండట్లేదు. ఈరోజు మనం ఐసెట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. ఆ మెయిన్ మన డిమాండ్స్ మీకు ఏంటో అన్నీ తెలుసు. మనం న్యాయబద్ధంగా పోరాటం చేస్తేనే మన ముందు తరాలు చేసినందువల్లనే ఈరోజు మనం ఇలా మరలా మన కోరికల్ని సాధించుకోవడం కోసం ముందుకు వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డిమాన్స్ట్రేషన్ని విజయవంతం చేయాలి. థ్యాంక్ యూ కామ్రేడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూనిటీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. యూనిటీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. అవర్ యూనిటీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. అవర్ యూనిటీ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. ఇంక్విలాబ్. Implementation of 5-day banking with demand. Implementation of 5-day banking with demand. Immediate withdrawal of anti-employee directors of DFS we demand. Abolition of percent tax by bank we demand. Abolition of percent tax. బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. బ్యాంకుల్లో పనిచేస్తున్న టెంపరీ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయండి. టెంపరీ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయండి. బ్యాంకుల్లో ఉద్యోగుల అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. బ్యాంకుల్లో రిటైర్ అయిన 2 లక్షల ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చేయండి. బ్యాంకు ఉద్యోగుల పనితీరును లెక్కించడానికి ఏర్పాటు చేసిన డిఎఫ్ఎస్ ని యూనిటీ జిందాబాద్, అవర్ యూనిటీ జిందాబాద్, అవర్ యూనిటీ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ we demand. Adequate recruitment in all cadres we demand. Implementation of a 5-day banking we demand. Implementation of 5-day banking we demand. Regularization of temporary employees we demand. Regularization of temporary employees we demand. Resolution residual issues with IBA we demand. Resolution of residual issues with IBA we demand. Enhancement of candidate par with the central we demand. Government employees we demand. Privatization of IDBI we oppose. Privatization of IDBI we oppose. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏంది అనేది మీకు అందరికీ వాట్సాప్ ద్వారా అన్ని విషయాలు మీకు వెల్లడవుతాయి. అందరూ ఇట్లాగే వచ్చి మన ప్రోగ్రామ్ చేసుకుంటూ మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయ్యేదాకా మనం పోరాడుతూనే ఉండాలి. జెండాలు పైకి ఎగిరాయి, పిడికలు బిగించి మన డిమాండ్ సక్సెస్ అయ్యేంత వరకు మనం పోరాడుతూనే ఉందాం. థ్యాంక్ యూ ఆల్. మీడియా మిత్రులు నమస్కారం అండి. ఈరోజు మేము ఈఓబియు ఇచ్చిన ప్రకారం డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. నా పేరు శ్రీనివాసన్, ఐబాక్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. మేము నెక్స్ట్ మంత్ మార్చి 24, 25 స్ట్రైక్ కాల్ ఇచ్చాము. మెయిన్ మా డిమాండ్స్ 4 5-day బ్యాంకింగ్. ఆల్రెడీ మేము పోరాడితే ఎల్ఐసి వాళ్ళకి 5-day బ్యాంకింగ్ ఇచ్చేశారు. ఇట్లా మెయిన్ 5-day బ్యాంకింగ్. ఈ రోజుల్లో బ్యాంకు రావాల్సిన కస్టమర్స్కి అవసరం కూడా లేకుండా పోతుంది. అన్ని మొబైల్ ఫోన్లో యాప్ల ద్వారా, ఫోన్పే, యాప్, యోనో ఇట్లా యాప్ల ద్వారానే పని అయిపోతున్నది. రెండోది గ్రాట్యుటీ మాకు 25 lakhs ఇవ్వాలి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 25 lakhs ఇచ్చారు. మాకు 25 lakhs ఇవ్వాల్సిన అదొక డిమాండ్ చేస్తున్నాం. బ్యాంకులో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. ఈ రిక్రూట్మెంట్ లేనివల్ల బ్యాంకులో రోజు దాదాపు సంవత్సరానికి 50-60 వేల మంది దగ్గర రిటైర్డ్ అయిపోతున్నారు. ఈ రిటైర్డ్ అయిపోవడం వల్ల స్టాఫ్ బాగా తగ్గిపోయారు. సఫిషియెంట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి మెయిన్ మీద ఒక డిమాండ్. దీనిలో భాగంగా మార్చి 3వ తేదీ మేము పార్లమెంట్ దగ్గర ధర్నా చేయడానికి ఒక కాల్ ఇచ్చాము. అట్లా నెక్స్ట్ మంత్ 24వ తేదీ, 25వ తేదీ స్ట్రైక్ కాల్ ఇచ్చాం. అప్పుడు కనుక గవర్నమెంట్ కనుక తిరిగి రాకపోతే ఈ స్ట్రైక్ని మా ముందుకు తీసుకెళ్లి మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం. థ్యాంక్ యూ. నా పేరు పసుమర్తి సుబ్బారావు అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ని. ఈరోజు యూఎఫ్ఏ తరఫున
డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. మా సమస్యలు పెరిగిపోయినటువంటి మా సమస్యల కోసం 5 days బ్యాంకింగ్, అవుట్సోర్సింగ్ యొక్క జాబులు నిలుపుదల చేయాలని, ఉన్న ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలని, దాంతో ఇంకా అనేకమైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో కస్టమర్ సర్వీస్ కూడా చాలా డిలే అయిపోతుంది. ఉన్నటువంటి స్టాఫ్ రిటైర్మెంట్ అయిపోతున్నారు కానీ న్యూ రిక్రూట్మెంట్స్ ఇంతవరకు తీసుకోవట్లేదు గవర్నమెంట్. కనుక వీటన్నిటి మీద మేము మా యొక్క సమస్యల్ని, మా యొక్క కోరికలను తీర్చేదాని కోసం మేమందరం ఈరోజు డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం మొదలుపెట్టాము. కనుక రాబోయే రోజుల్లో రేపు మార్చి 24, 25, 26 తారీఖుల్లో కూడా స్ట్రైక్ కాల్ ఇచ్చాము. మా డిమాండ్ల సాధనలో గవర్నమెంట్ కానీ మాకు కలిసి రాకపోతే కనుక ఇంకా ఉధృతంగా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేసి మా యొక్క కోరికలు తీర్చుకోవడానికి, మా యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మేము ఎంతకైనా పోరాటం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు విఎస్ఆర్ సుధాకర్ రావు, ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తున్నాను. నా పేరు విఎస్ఆర్ సుధాకర్ రావు అండి, ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం బ్యాంకర్సే నష్టపోతున్నాం. ఏ కేడర్లో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపుగా అంతా అవుట్సోర్సింగ్ విధానాన్నే పాటిస్తూ టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టి బ్యాంకుని నడిపిస్తూ ఉంది. కానీ దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పనిభారం పెరిగిపోయి చాలామంది ఆఫీసర్లు మరణానికి కూడా గురయ్యారు. ఆ కుటుంబాలను రోడ్డున పడ్డాయి. కానీ చాలా సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్నాం. మాకు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంకా మిగిలిపోయిన మా డిమాండ్లు అయితే పరిష్కరించలేదు. ముఖ్యంగా 5 day బ్యాంకింగ్ అడుగుతూ ఉన్నాం. దాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేస్తే చాలు, దాన్నే వాళ్ళు చూపిస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాయి. ఇది ఆ విధానం కరెక్ట్ కాదు. బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అందుబాటులో ఉండి దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లే సంస్థ తప్పితే వేరే ఏం లేదు. మేమందరం ఒక రంగ సైనికుల్లాగానే ఈ ఆర్థిక ప్రపంచంలో పనిచేస్తూ ఉన్నాం. నిజాయితీగా బ్యాంకుని ముందుకు నడిపిస్తున్నాం. ప్రజల సొమ్ముకి జవాబుదారీగా ఉంటున్నాం. మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ముందుకెళ్తున్న తరుణంలో చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. ఇది మాత్రం తగదు. రిక్రూట్మెంట్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. తర్వాత ఎంతో కాలం నుంచి బ్యాంకులో పనిచేస్తున్న టెంపరీ ఎంప్లాయీస్, క్యాజువల్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇమీడియట్గా పర్మనెంట్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి. ఈ రోజున మాకు సమ్మె పిలుపులో సమ్మె ఇచ్చిన నోటీస్ ప్రకారం 24, 25 మార్చి 24, 25 తారీఖుల్లో 2 రోజులు స్ట్రైక్ జరుగుతుంది. మాకు ఈఓబియు ఇచ్చిన పిలుపు ప్రకారం ఈ రోజున మా డెమాన్స్ట్రేషన్స్ని అందరం ఒక చోట చేరి మా సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి ఈ మీడియా ద్వారా అలాగే మా ద్వారా కూడా మేము వాళ్ళకి విన్నవించి ఇది మీకోసమే మేము చేస్తున్నది అనేది చెప్పడం మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు కూడా సహకరించి ప్రజలందరూ బాసటగా నిలవాలి. థ్యాంక్ యూ.